రైట్. గ్రేటర్లో ఎన్నికలకి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ ప్రక్రియతోటి ఒక్కసారిగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వేడిగా సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ సందడి అప్పుడే పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిని కూడా దాదాపుగా పూర్తి చేసేసాయి. అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అన్ని పార్టీలు ఒకవైపు ప్రచారం, మరోవైపు ప్రత్యర్థులపై విమర్శలు కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటివరకు జరుగుతున్న హడావిడి చూస్తే ప్రధాన పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కూడా రేసులో ఉన్న ఎన్నికల హడావిల్లో కాస్త వెనుకబడి ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. బీజేపీ తమ జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దించాలని భావిస్తుంటే టీఆర్ఎస్ నేతలు కూడా అదే స్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు రోడ్ మ్యాప్ను కూడా రెడీ చేసుకుంటున్నారు. రేపటి నుంచి కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభం కానున్నాయి. కేసీఆర్ ఒకప్పుడు 1-2 సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక బీజేపీ జనసేన మద్దతు కూడగొట్టుకుంది. పవన్ కళ్యాణ్ సైతం ప్రచారానికి ఉపయోగించుకోవాలని చూస్తుంది. యువత, నిరుద్యోగులను బీజేపీ వైపు ఆకర్షించడంతో పాటు టీఆర్ఎస్ వైఫల్యాలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ సైతం గ్రేటర్లో తాము చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియాను వినియోగించుకోవాలని యోచిస్తుంది. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ని కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ ఉన్నారు. జనసేన నాయకులు శ్రీనివాస్ గారు కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. మనతో పాటుగా స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ కళ్యాణ్ దిలీప్ శంకర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు వెర్షన్ తీసుకుందాం. భూపాల్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. భూపాల్ రెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నది, ఒకసారి చూడరా ప్లీజ్. భూపాల్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే భూపాల్ రెడ్డి గారు. ఏం జరుగుతుంది? జిహెచ్ఎంసీ ఎన్నికల సందడి మొదలైంది. మీకు చాలా ప్రెస్టీజియస్ ఎన్నికలుగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దుబ్బాక పరాజయంతో టీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి. బీజేపీ కూడా అదే జోష్తో ముందుకు సాగుతాం, జేఎస్ఎంసీలో కమలాన్ని వికసించేలా చేస్తామని చెప్పే పరిస్థితి. ఏంటి ఆ పరిస్థితి ఉంటుందా, లేకపోతే టీఆర్ఎస్ మళ్ళీ గత వైభవాన్ని పునరావృతం చేస్తుందా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? టీఆర్ఎస్ తప్పకుండా గత వైభవాన్ని పునరావృతం చేస్తుందండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్స్లో ఎంపీలు ఒక 4 గెలిచిందని చెప్పేసి జబ్బలు జరుచుకున్నారు బీజేపీ వారు. కానీ ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో జరిగింది ఏంది? 33కు 33 జిల్లా పరిషత్లు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మండలాల్లో కూడా 90% మండలాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. జడ్పీటీసీలు కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇది దుబ్బాకలో కేవలం వాళ్ళు యువతకు అబద్ధాలు చెప్పి మోసం చేసి, జనరల్ ఎలక్షన్స్లో మేము ఏదో సాధిస్తాం, సెంట్రల్ నుంచి ఏదో తీసుకొస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళ ఓటు కొల్లగొట్టుకోవడం జరిగింది తప్పించి, మరి వాళ్ళు దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ వాళ్ళు చేసింది కూడా ఏం లేదని చెప్పేసి నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను సార్. వాళ్ళు కేవలం మేము ఉపాధి కల్పిస్తామని చెప్పారు. చూద్దాం ఈ ఉపాధి ఎక్కడ కల్పిస్తుందండి? ఉపాధి సార్ వాళ్ళు ఉపాధి కల్పిస్తామని చెప్పారండి. కాకనే వాళ్ళు దేశంలో కూడా ఉపాధి ఎక్కడ కల్పించాలండి? లేదండి. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేసే కొరకని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కొత్తగా ఉద్యోగాలు, బీజేపీ ప్రభుత్వం సాధించిన ఉద్యోగాలు ఏం లేవు. దేశానికి కూడా బీజేపీ పార్టీ ఒరగబెట్టింది ఏం లేదు. హిందుత్వం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని యువతనందరినీ కూడా రెచ్చగొట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి శ్రీరామునికి వాళ్ళు చేసింది ఏం లేదు, దేశానికి వాళ్ళు చేసింది ఏం లేదు. ఎన్ని పర్యాయాలు బీజేపీ పార్టీ కూడా అధికారం ఇచ్చినా కూడా ప్రజలు కేంద్రంలో బీజేపీ పార్టీ మరి ఏం చేసిందంటే కేవలం మత పేరు చెప్పుకొని ఓట్లు సాధించుకోవడం తప్పించి వాళ్ళు ఏ ఒక్క గుడికి కూడా కొత్తగా గుడులు కట్టేయడం కానీ, ఏ ఒక్క గుడికి కానీ ఎలాంటి డెవలప్మెంట్ మాత్రం చేయలేదండి. అదే మాదిరిగా దేశం గురించి మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. మేము అసలైన దేశ భక్తులు మేమే అని మాట్లాడుతున్నారు. వాళ్ళ దేశానికి కూడా బీజేపీ వాళ్ళు చేసింది ఏం లేదండి. ఎన్నో సంవత్సరాల నుంచి
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మనది. వీళ్ళకి ఎన్నిసార్లు అధికారం ఇచ్చినా మన భూభాగాన్ని మనం కైవసం చేసుకోలేకపోయినామండి. అట్లనే చైనా ఆక్రమిత కాశ్మీర్ ఉంది, దాన్ని కూడా మన భూభాగాన్ని మనం వీళ్ళు ఆక్రమించుకోలేకపోయింది, మనం సాధించుకోలేకపోతున్నాం. కేవలం ఉట్టేనే వాళ్ళు రెచ్చగొట్టి, మతతత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు తీసుకొని వాళ్ళు ప్రజలకు మోసం చేసి, అన్ని రంగాలు కూడా ప్రజలకు మోసం చేసి అన్యాయం చేస్తున్నాండి. వాళ్ళు చెప్పేటి అన్ని కూడా పచ్చి అబద్ధాలు ఉంటున్నాయండి. భూపాల్ రెడ్డి గారు, ఒక్క విషయం అండి. భూపాల్ రెడ్డి గారు, అంటే గెలిచిన పార్టీలు ప్రజలను మోసం చేసే గెలుస్తున్నాయనా మీ ఉద్దేశం? లేదు, ఇక్కడ ఏముంది అంటే ఒక బీజేపీ ఆ రకంగా గెలుస్తుందా? బీజేపీ వాళ్ళు మాత్రమే ఇలాంటి అబద్ధాలు మాట్లాడి వాళ్ళు గెలుస్తున్నారు ఈ దేశాన్ని. మిగతా పార్టీలు గెలిచినవన్నీ కూడా నిజాలు చెప్పి గెలుస్తున్నాయా? ఒక్క నిమిషం సార్, ఈ దేశానికి కొరకని వాళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త స్కీమ్ ఏమైనా ఉంటే చెప్పమనండి సార్. ఇది ఏదో తరతరాలుగా కంటిన్యూ అవుతున్న స్కీమ్సే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటా ఈ రాష్ట్రానికి మనకు రావాల్సిన వాటా కూడా మనకు వస్తుంటే దాన్ని కూడా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం తప్పించి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు, చేసింది ఏం లేదు సార్. ముఖ్యంగా రాష్ట్రాలకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. గత 3 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో కరువు నెలకొని ఉన్నది. కరువు కొరకని వాళ్ళు కేంద్రం నుంచి ఎలాంటి సాయం చేయలేదు సార్. ఈ మధ్య కాలంలో కూడా వరదలు వచ్చేసి వ్యవసాయదారులు, రైతులందరూ కూడా నష్టపోతే, అదే మాదిరిగా పట్టణాలు కూడా, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కూడా నీళ్ళు వచ్చి ప్రజలందరూ కూడా ఇక్కట్లు పడితే, ఈ దేశం మన రాష్ట్రం నుంచి మనం ఏమని అడిగినామంటే వాళ్ళ కేంద్ర బృందం వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకొని ఒక 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంకు ఇవ్వాలని చెప్పేసి, నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేసుకొని వెళ్ళడం జరిగింది. కానీ 10,000 కోట్లు కాదు, కనీసం 1 కోటి రూపాయలు కూడా వాళ్ళు తెలంగాణ రైట్. ఇప్పుడు ఏం చెప్తారు? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఓకే, బీజేపీ వైఫల్యాలన్నీ కూడా మీరు స్టేజ్ల మీద ఎండగడితే కానీ రైట్. ఇప్పుడు డిబేట్లో మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. జరుగుతున్న అంశాలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి దుబ్బాక ఎన్నికలు మీరు ఏం చెప్పారు? ఇదే డిబేట్లో మనం గతంలో కూర్చున్నప్పుడు 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తాం వర్మ గారు, తర్వాత మనం డిబేట్లో కూడా కూర్చుందామని చెప్పారు. రైట్, ఓకే, గెలిపోవటం అన్న సహజం. అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఓటమి రావచ్చు. ఓటమి అన్నది అది పర్మనెంట్ ఏం కాదు, గెలుపు అన్నది కూడా పర్మనెంట్ కాదు ఏ పార్టీలకు కూడా. రైట్, దాన్ని పక్కన పెడదాం. భూపాల్ రెడ్డి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ ప్రణాళిక ఏంటి? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము 100% కైవసం చేసుకోబోతున్నామండి. మేము చేసిన అభివృద్ధి పనులు అక్కడ హైదరాబాద్ సిటీలో ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేసినామండి. కొత్త ఫ్లైఓవర్స్ కట్టినాము, బ్రిడ్జెస్ కట్టినాము, హ్యాంగింగ్ బ్రిడ్జ్ కట్టినాము, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినాము. మరి రోజు కూడా నిరుపేదలకు అన్నం పెట్టే కార్యక్రమం కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నెన్నో కొత్త రోడ్లు ఏర్పాటు చేసినాము. మనం హైదరాబాద్ రైట్, ఓకే, పాజిటివ్ అన్ని మీరు చెప్తున్నారు భూపాల్ రెడ్డి గారు. ఓకే, మీరు పాజిటివ్ అన్ని కూడా చేసినవన్నీ చెప్తున్నారు. కానీ గట్టిగా గంట వర్షం కురిస్తే హైదరాబాద్లో జనాలు రోడ్ల మీదకి రాలేని పరిస్థితి అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి వాస్తవంగా మనం చూస్తున్నాం కూడా జరిగిన అంశాలు. ఇవన్నీ కూడా మీకు ఎఫెక్ట్ ఏం కల్పిస్తుందా ఈ ఎన్నికల్లో? వాస్తవం ఏముందంటే, వాస్తవం చెప్తానండి, ఇది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 6 సంవత్సరాలు మాత్రమే ఇదండి. అంతకుముందు ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మొత్తం చండాలంగా తయారున్న వ్యవస్థని మేము ఇప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటూ వస్తున్నామండి. మెల్లమెల్లగా దాన్ని రిపేర్ చేసుకొని చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు, మొన్న ఏదైతే వర్షాలు పడ్డాయో 31 సెంటీమీటర్స్ వర్షము ఇప్పటి వరకు ఒక 100-12 సంవత్సరాల క్రితం పడ్డ అంత వర్షం పడ్డది. ఆ తర్వాత ఎప్పుడు అంత పెద్ద వర్షం పడలేదు. మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ నాలాలు కానీ ఆక్రమించుకోవడం కానీ, చెరువులు ఆక్రమించుకోవడం కానీ, ఇవన్నీ గత ప్రభుత్వాలు హయంలోనే అవన్నీ రైట్. మీ ప్రభుత్వం 6 సంవత్సరాలు అంటే అది చిన్న కాలం కాదండి. ప్లీజ్, మీ ప్రభుత్వం 6 సంవత్సరాలు చెప్తారు. లేకపోతే నీళ్ళు ఎక్కడ వెళ్తాయి సార్? ఆటోమేటిక్ గా చెరువు లోపల పర్మిషన్ ఇచ్చారు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు. చెరువు లోపల పర్మిషన్ ఇస్తే చెరువు లోపల ఇల్లు కట్టుకుంటే ఇళ్లకు నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి? దాన్ని ఇప్పుడు సర్దిద్దే చర్యలు మా ప్రభుత్వం చేపడుతుంది. మెల్లమెల్లగా అదంతా కూడా సర్దిద్ది తప్పకుండా మన హైదరాబాద్ ఇప్పటికే మనకు హైదరాబాద్ పట్టణానికి మంచి పేరుంది సార్, ప్రపంచంలోనే మంచి పేరుంది. ఇంకా హైదరాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే అది టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా చైర్మన్ గారిని గెలిపిస్తేనే మన ఈ హైదరాబాద్ పట్టణాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేసి ఎన్నెన్నో దేశాల నుంచి మనము ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చి హైదరాబాద్లో యువతకు కూడా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి ప్రజలందరికీ కూడా మేము చెప్పేసి తెలంగాణ
టీఆర్ఎస్ పార్టీకే మీరందరూ కూడా కారు గుర్తు కోటేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుందండి. ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేసేస్తున్నారు మీరు డిబేట్ లో. ఓకే, ఈరోజు వరద సాయం సార్, వరద సాయం ఒక్క నిమిషం చెప్తా సార్. వరద సాయం ఈరోజు చేస్తున్నాం మనం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా కూడా మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వరద సాయం చేస్తున్నాం. ఈ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే అక్కడ దుబ్బాక ఎన్నికలు వచ్చేసి ఇక్కడ మీ అందరి పొలాలకు పాడుగాలేవా, మీ పొలాలు దెబ్బతినలేవా, మీకు దిగుబడి రాలేదు. మరి అక్కడ హైదరాబాద్ పట్టణంలో వాళ్ళేమో వాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తున్నారు, మరి మీకేమి ఇస్తున్నారని అక్కడ రెచ్చగొడుతున్నారు. ఇక్కడ వచ్చి మీకు 10,000 రూపాయలు ఇస్తున్నారు, 50,000 ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ రెచ్చగొడుతున్నారు. మరొక రకంగా వాళ్ళే లెటర్లు ఇచ్చేసి ఈ కంపెన్సేషన్ ఇవ్వడం ఆపేయండి అని చెప్పేసి వాళ్ళే ఎన్నికల కమిషన్ కు లెటర్ ఇచ్చి ఆపడం జరుగుతుందండి. రైట్, 1 minute. ప్రజలందరూ కూడా మా పక్షాన రండి. 100 పాలు మేము ఇలా విజయం సాధించుకోబోతున్నాం. మా చైర్మనే అక్కడ మున్సిపల్ జిహెచ్ఎంసీ చైర్మన్ కాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్, చూద్దాం భూపాల్ రెడ్డి గారు. నెక్స్ట్ మనతో పాటుగా కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు తోటి ఎనలిస్ట్ జరుగుతున్న అంశాలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఒక పక్క కాంగ్రెస్ ఇచ్చింది మేము తెచ్చింది మేము తెలంగాణ ప్రాంతాన్ని చెప్పి మొదటి నుంచి కూడా వాళ్ళకి స్లోగన్తో ముందుకు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఇక్కడ రెండోసారి కూడా పగ్గాలు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్నవి ఈరోజు బీజేపీ కావనియండి, కాంగ్రెస్ కావనియండి, టీఆర్ఎస్ అవనియండి, ముగ్గురికి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారే పరిస్థితి నెలకొంది. మరి ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు, ఎవరికి ఎలాంటి బలం ఉన్నది, ఎలాంటి బలహీనతలు ఉన్నాయి అన్నది జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ప్రముఖ ఎనలిస్ట్ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారితో మనం చర్చను కొనసాగించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బాబు గొప్ప దెబ్బేస్తారబ్బా ఇల్లు. రైట్, వెల్కమ్ బ్యాక్. గ్రేటర్ వాల్ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యం చాలా రోజులు పెట్టి ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలాల్సిన అవసరం ఉంది. కరోనా విషయం అవనియండి, లేకపోతే వర్షాలు పడుతున్నామనియండి, లేకపోతే అవినీతికి సంబంధించి అవనియండి, ఒంటెద్దు పోకడతో టీఆర్ఎస్ పార్టీ పోతుంది. అవన్నీ పట్టించుకోవటం లేదు. ఉద్యమ పార్టీగా వచ్చి ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పి గెలిచిన పార్టీ ఈరోజు బండలు పెట్టిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక ఓడిపోయినప్పటికీ కూడా అవేవి కూడా మా మీద పనిచేయమని ధైర్యంగా టీఆర్ఎస్ ముందుకు వెళ్ళే పరిస్థితి. జరుగుతున్న అంశాల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టే పరిస్థితి, నిజంగానే అధికార పార్టీకి ప్రజల్లో నెగిటివ్ ఉందే? అంటే సార్, సాధారణంగా 2016లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల యొక్క నేపథ్యం వేరు, 2020లో జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల యొక్క నేపథ్యం వేరు. 2016 నాటికి ఇందాక భూపాల్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. ప్రజల్లో అప్పుడు 150 సీట్లు పోటీ చేస్తే డబల్ డిజిట్కి, అంటే 2009 టైంకి 50 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టిపోయింది. 2016లో 2 సీట్లు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కి వస్తే 99 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సుమారు 44 స్థానాల పైచిలకు ఎంఐఎం పార్టీ, 4 స్థానాలకే బీజేపీ అనేటువంటిది కన్ఫైన్ అయ్యే ఉన్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే జిహెచ్ఎంసీ అనేటువంటిది తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్ వరకు వచ్చేసరికి ముస్లిం ఓటర్ల శాతం ఎక్కువ ఉన్నటువంటి చోట సాధారణంగా బీజేపీ లాస్ట్ టైం కానీ అంతకుముందు ఎలక్షన్స్లో కానీ సార్వత్రిక ఎన్నికల్లో పోలరైజ్ చేసినంతగా జిహెచ్ఎంసీలో ప్రభావితం చూపించలేకపోయింది అన్నది వాస్తవం. అయితే కరోనా ఎవరికి ఏం ఎఫెక్ట్ చూపించింది, మొన్న వచ్చినటువంటి మూసీ నది వరదలు అనేటువంటివి అకాల వర్షాలు ఎవరికి ఎఫెక్ట్ చూపించిందంటే అందరికంటే విచిత్రంగా అధికార పార్టీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. అవును, భూపాల్ రెడ్డి గారు కూడా ఆ సెగలైతే తగిలిన మాట వాస్తవం. ఎందుకంటే అందరి ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న అందరి ఎమ్మెల్యేలకి ప్రజల నుంచి వీళ్ళు ఏం చెప్పినా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేకపోయిన మాట వాస్తవం. ఇది 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లో నిజంగానే ఉన్న భవంతులన్నీ తొలగించేయలేరు, రెగ్యులరైజ్ చేయలేరు. అలా చెప్పడం అనేటువంటిది మనం నామమాత్రంగా కేవలం అధికార పార్టీని కార్నర్ చేసినట్టు అవుతుంది.
కాకపోతే ఇక్కడ బిల్డింగ్ ప్లాన్స్ కానీ లేన్స్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ అస్తవ్యస్తంగా మారిన దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమాత్రం ట్రై చేశారు అనేటువంటిది గత 6-7 సంవత్సరాలుగా ఏర్పడ్డటువంటి కొత్త కాలనీలు, కొత్తగా వచ్చిన లేఅవుట్ అప్రూవల్స్, కొత్తగా వచ్చిన బిల్డింగ్ అప్రూవల్స్ మాత్రం ఖచ్చితంగా దానికి అర్థం పడతా ఉంటాయి. అంటే గత ప్రభుత్వం తప్పిదాన్ని అధికారులు చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొనసాగించిందా లేదా అన్నది మొన్న వచ్చిన వరదల విషయంలో స్థానికంగా ఉన్న ప్రజలైతే మాత్రం ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఆ కన్క్లూజను బీజేపీ వైపు మళ్ళేంత అవకాశం ఉంటుందా, కాంగ్రెస్ వైపు మళ్ళేంత అవకాశం ఉంటుందా అనేది మనం ఇంకొక 15-20 రోజుల్లో అయితే చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా మునుపున్నంత ఊపు ఉత్సాహం అయితే మాత్రం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నమోదు చేసే అవకాశం తక్కువ ఉందని సొంత పార్టీలో కీలక నాయకులే చెవులు కోరుకున్నటువంటి పరిస్థితి. పొలిటికల్ సర్కిల్స్లో, మీడియా సర్కిల్స్లో అందరికీ అన్ని విషయాలు బహిర్గతం అయిపోతాయి సార్. కాబట్టి ఇక్కడ బీజేపీ కేవలం దుబ్బాకని నమూనాగా చూపించి జీహెచ్ఎంసీలో అద్భుతాలు సృష్టిస్తుందా అంటే సరే ఇది సార్వత్రిక ఎన్నికల మాదిరి ఉండవు. ఎప్పుడు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాటర్ యొక్క నాడు అనేటువంటిది ఎప్పుడు కూడా మాకు ఎవరు డబ్బులు ఇచ్చి ఎవరు అభివృద్ధి చేస్తారు, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఈ ఎలక్షన్లో టీడీపీకో బీజేపీకో కాంగ్రెస్కో ఓటేయడం వల్ల నిజంగా మాకు జరిగే మేలేంటి అనేటువంటిది ఇక్కడ ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బస్తీల్లో కూడా అవేర్నెస్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిటీలో ఉంటున్నటువంటి వ్యక్తికి కంపేర్ టు ఊర్లో కంటే కూడా ప్రతి అంశం మీద లోతైనటువంటి అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంటుంది, మీడియా పుణ్యమనో సోషల్ మీడియా పుణ్యమనో. కనుక టీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం ఈరోజు మనం కాంక్రీట్గా చెప్పుకోవచ్చు, మొన్నొచ్చిన 99 మ్యాజిక్ ఫిగర్ లాంటిది అలాంటి డిజిట్ అయితే మాత్రం ఈసారి అలవోకగా రీచ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయని మాత్రం మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే మొన్నొచ్చిన వరద ఉదంతం దాకా ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ ఏకంగా సందులే గల్లీలే 15 రోజులు 25 రోజుల పాటు వరదకి సంబంధించి బాధితులకు 15 వేలు ఇస్తున్నాం అంటున్నారు. ఆ అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఈ సేవా కేంద్రాల దగ్గర రేపొద్దున మీడియా వాళ్ళు రండి, అది ప్రస్తుతానికి అయితే ఆపారు. జనాలు తండోపతండాల కింద కూర్చుని అప్లై చేసుకుని ఆ ఒత్తాదో రాదో అర్థం కాని పరిస్థితుల్లో కంప్యూటర్ సెంటర్ చుట్టూ కూడా చక్కెర కొట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇల్లంతా తడిసిపోయి, బట్టలు తడిసిపోయి, సామాన్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి సామాన్యులకి 10,000 ప్రకటన లేదా ప్రస్తుతానికి అదొక ఊరట, నిజంగానే అందుద్దా, ఇదొక ఎలక్షన్ స్టంట్ అనేటువంటిది అందిన తర్వాత చూడాలి. నేనంటే బేగంపేట వాస్తవ్యుణ్ణి, ఆ పరిసర ప్రాంతాలన్నీ చూస్తూ ఉన్నా. ఆ బస్తీలన్నీ మునిగిపోయిన తర్వాత ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూరు మాత్రం చక్కర్లు కొడతా అప్లికేషన్ తీసుకొచ్చి నాతోనే సుమారు 10 మంది, నేను అడ్వకేట్ అవ్వడం వల్ల ప్రతిదీ కూడా ఫిలప్ చేసుకున్నాను. ఆధార్ కార్డు, రేషన్ కార్డు డీటెయిల్స్, అప్లికేషన్ మొత్తం నేనే ఫిలప్ చేసి ఆ 10,000 రూపాయల దానికి కూడా నేను అందరికీ కూడా సహకరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సేవా సెంటర్ల దగ్గర నుంచోలేనటువంటి వ్యక్తులకి మన ఇంటికాడ ఇంటర్నెట్ స్పీడ్గా ఉంది కాబట్టి ఒక 2-3 కుర్రోళ్ళు మా జూనియర్స్ని హెల్ప్ చేయమని చెప్పి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యం అయితే మాత్రం కొంతమేరకు ఎక్కువ శాతం మేరకు మాత్రం టీఆర్ఎస్ పార్టీ వైపు కొంత ప్రజల ఆగ్రహ జ్వాలను అయితే మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎన్నికల తదనంతరం కూడా ఎమ్మెల్యే గారితో పాటు మనం కూడా మళ్ళీ డిబేట్లో కూర్చున్నాం. దుబ్బాకప్పుడు కూడా మీకు స్పష్టంగా 3వ రౌండ్లోనే చెప్పాను నేను, సార్ మీరు ఏమన్నా అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ బీజేపీ గెలవడం కాదు, టీఆర్ఎస్ గెలిస్తే గొప్ప అన్న సంగతి మీకు 3వ రౌండ్లో మీతోనే డిబేట్లో చెప్పాను నేను. ఇవాళ కూడా అదే చెప్తున్నా, లాస్ట్ టైం 2016 అంత తేలిగ్గా ఈసారి అలవోగ్గా కేటీఆర్ గారు కాదు, హరీష్ రావు గారు కాదు, డైరెక్ట్గా కేసీఆర్ గారు 2-3 సభలకు వచ్చిన ప్రజల్లో కోపం ఉంది. ఇది సార్వత్రిక ఎన్నికలకు రిఫ్లెక్ట్ అవుతుందో తర్వాత సంగతి. ఇప్పటికైతే మాత్రం ఈ స్థానిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఆగ్రహజ్వాలు ఎస్పెషల్లీ హైదరాబాద్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగని ఏదో మొత్తానికి ఓడిపోతారని కాదు, కానీ లాస్ట్ టైం వచ్చినటువంటి అంత సీట్లు వచ్చేటువంటి అవకాశం మాత్రం కష్టం. భూపాల్ రెడ్డి గారు ఏకీపిస్తారా? లేదు, ఏకీపించానండి నేను. ఖచ్చితంగా లాస్ట్ టైం వచ్చిన సీట్లు మాకు వస్తాయండి. ఖచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయండి? వస్తాయండి, లాస్ట్ టైం వచ్చిన సీట్లు వస్తాయి. మా మేయర్ కూడా గెలుస్తాడండి. ఇక్కడ వీళ్ళు కొన్ని అబద్ధాలు చెప్పి వేరే పార్టీల వాళ్ళు ఇట్లా ఆలోచన చేస్తుంది, కానీ అది సాధ్యం కాదండి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. వారు చెప్పినట్టు మీరు చెప్పినట్టు ఇక్కడ హైదరాబాద్లో పట్టణంలో అంతా చదువుకున్న వారు ఉంటారు, మేధావులు ఉంటారు. వాళ్ళందరూ అర్థం చేసుకొని ఓటేయగలుగుతారండి. ఎవరు పడితే వారు చెప్పిన మాటలు కూడా నమ్మి ఓటేసే పరిస్థితి అక్కడ హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్లో ముఖ్యంగా మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మా మేయర్ ఎన్నికైన తర్వాత అక్కడ మనం ఎన్నో రకాలుగా ప్రజలకు సేవలు చేయడం జరిగిందండి. హైదరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజు కరెంటు కోతలు ఉండేవి. కరెంటు కోతలు లేవు. నీటి ప్రాబ్లం ఉంటుండే, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుండే. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. అన్నీ కూడా ప్రజలకు
అన్ని రంగాల ప్రజలకు, పేదోళ్ళకు కానీ పెద్దోళ్ళకు కానీ అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరుగుతుంది. భూపాల్ రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్ అయిందండి. భూపాల్ రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్ అయింది, ఒకసారి చెక్ చేయండి. భూపాల్ రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్ అయింది, ఒకసారి చెక్ చేయండి. ఎంఐఎంతో పొత్తు పెట్టుకునైనా సరే ఖచ్చితంగా మేయర్ స్థానం మీరే కైవసం చేసుకుంటారు, దాంట్లో డౌట్ అయితే లేదు. కానండి 65-70 స్థానాలకు ఏమన్నా ఆగిపోతారేమో సార్ ఈసారి టీఆర్ఎస్. అట్లేముండదండి, ఖచ్చితంగా అప్పుడు ఎన్ని వచ్చినాయి అంతకంటే ఎక్కువనే వచ్చే అవకాశం ఉంటుంది, కానీ తక్కువ వచ్చే అవకాశం అయితే ఉండదండి. బీజేపీ 30 దాటేటువంటి అవకాశం ఉందనుకుంటున్నాం సార్. రైట్. భూపాల్ రెడ్డి గారు ప్రధానంగా ఎవరు మీకు పోటీదారులు, బీజేపీయా కాంగ్రెసా? బీజేపీ అండి. బీజేపీ పోటండి ప్రధానంగా. అదేంటండి, ఇచ్చింది మేము తెచ్చింది మేము అని చెప్పి కాంగ్రెస్ ఏ రకంగా అన్నా తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని చెప్పి వాళ్ళు ఎంతో ఆశగా ఉంటే మీరేంటి అంత ఈజీగా నీళ్ళు చల్లేస్తున్నారు? అంటే దుబ్బాకి ఎఫెక్టా? కాంగ్రెస్ వాళ్ళకి అది లేదండి, అవకాశం లేదండి, ప్రజలు నమ్మట్లేదు వాళ్ళు కాంగ్రెస్. అంటే మొన్నటి వరకు బీజేపీని కూడా మీరు ఆ రకంగానే చెప్పారు, కానీ దుబ్బాకలో ఒక్కసారిగా ఊహించని పరిణామం. బీజేపీని కూడా ఆ రకంగానే అన్నారు దుబ్బాక ముందు వరకు. సార్ అది చెప్పాను కదా సార్ ఇంతకుముందు, ఏ రకంగా వాళ్ళు ఓటు సాధించిందని చెప్పారు కదా. ఇప్పుడు రఘునందన్ గారు ఏం చెప్పిండంటే అవకాశం లేకున్నా నేను కొత్త మండలం చేస్తానని చెప్పారు. అవకాశం లేకున్నా మరి ఎన్నో రకాలుగా ప్రామిసులు చేసింది, నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని మన కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళ ఎంపీలు ఉన్నారండి, ఇప్పుడు ఇంతకుముందు గెలిచిన 4 ఎంపీలు ఉన్నారు, వరంగల్ ఎంపీ కానీ, నిజామాబాద్ ఎంపీ కానీ, కరీంనగర్ ఎంపీ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు ఇంతకుముందు గెలిచి వాళ్ళు రాష్ట్రానికి ఏమైనా కొత్త పథకాలు తీసుకొని వచ్చిందండి? రాష్ట్రానికి కాదు, వాళ్ళ నియోజకవర్గాలకు ఏమైనా తీసుకొని వచ్చిందండి? వాళ్ళు ఏమి చేయలేరు. కానీ ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి మేము ఉద్యోగాలు ఇస్తాం, ఏది పడితే అది చేస్తామని చెప్పేసి చెప్పడం మూలంగా పాపం అమాయకులు అక్కడ అంతా కూడా కొద్దిగా వ్యవసాయదారులు ఉంటారండి, వాళ్ళు మోసపోయి వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళకు ఓటు వేయడం జరిగిందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దుబ్బాకలో ఏ రకంగా అయితే వాళ్ళకు ఓటు వచ్చినాయో ఇక్కడ ఆ రకంగా ఓటు వచ్చే అవకాశం లేదండి. కాకపోతే నేను చెప్పాను కదా, సెకండ్ ప్లేస్ మాత్రం వాళ్ళే ఉంటారు, దాంట్లో డౌట్ లేదండి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ కంటే వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేయటంలో బాగా దిట్టలు బీజేపీ వాళ్ళు. అన్ని అబద్ధాలే మాట్లాడుతుంటారు, ఏది కూడా వాళ్ళు కరెక్ట్ మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఆ రకంగా ప్రజలకు మోసం చేసి ఓట్లు సాధించుకున్నప్పుడు ఇప్పటివరకు అయితే కొద్ది సఫలీకృతమైనరు, కానీ అక్కడ సఫలీకృతమైనంత ఇక్కడ జిహెచ్ఎంసీలో సఫలీకృతం అయ్యే అవకాశం లేదండి. అంటే అబద్ధాలు చెబితే ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితి, ఓట్లేసే పరిస్థితి అంతేనా తెలంగాణ రాష్ట్రంలో? ఇక్కడ లేదండి, ఇక్కడ లేదు, జిహెచ్ఎంసీలో లేదు. వాళ్ళు ఒక మాట అంటారండి, టీఆర్ఎస్ కోటేస్తే మజ్లీస్ కోటేసినట్టనే మాట్లాడతారు. గతంలో కూడా ఆ రకంగానే మాట్లాడారు. అసలు మజ్లీస్ కు మా టీఆర్ఎస్ కు పొత్తు లేదు, ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ క్యాండిడేట్లను వాళ్ళు పెట్టుకున్నారు, మా క్యాండిడేట్లను మేము పెట్టుకున్నాం, సపరేట్గా పోటీ చేస్తున్నాం. పోటీ చేసినా కూడా వాళ్ళ ప్రజలకు ఏదో రకంగా హిందుత్వం మీద ఓటు సాధించుకున్నామని చెప్పేసి వీళ్ళు ముస్లింలతో కుమ్ముక్కైనరు. అంటే లోపాయకారి ఒప్పందం కూడా టీఆర్ఎస్ కి అని చెప్పి లేదంటారా భూపాల్ రెడ్డి గారు? కూడా మా మేయర్ బొంతుమోహన్ గారు గెలిచిందండి, గెలిచినంత మాత్రాన మరి వాళ్ళు మజ్లిస్ వాళ్ళు చెప్పినట్టు ఏమైనా జరిగిందండి? మేము ఇంటర్నేషనల్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసుకున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా సిటీలో నంబర్ 1గా మెయింటైన్ చేసుకున్నామండి. మా హైదరాబాద్ సిటీలో ఎన్నైతే సీసీ కెమెరాలు పెట్టేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నామో ఈ దేశంలోనూ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ పట్టణంలో కూడా అది లేదండి. అన్ని రకాలుగా కూడా హైదరాబాదు మా టీఆర్ఎస్ పార్టీ వల్లనే అన్ని రంగాల్లో కూడా డెవలప్ అయిందండి. మరి పారిశ్రామిక మన ఇండస్ట్రీస్ కూడా మా దగ్గర డెవలప్ అవుతున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మా దగ్గరకు వస్తున్నాయి, ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఎంతో మంది యువతకు కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చింది కూడా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ అండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాను. దాన్ని చూసి ప్రజలు ఖచ్చితంగా హైదరాబాద్ పట్టణంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 100% మా టీఆర్ఎస్ పార్టీకే వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపి మాకు గతంలో వచ్చిన ఏవైతే కౌన్సిలర్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ కౌన్సిలర్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. భూపాల్ రెడ్డి గారు, మీరు ఏదైనా ముక్కుసూటిగా వాస్తవంగా మాట్లాడతారు అని అనుకుంటున్నాను. మజ్లీస్కి టీఆర్ఎస్కి వాస్తవంగా ఎటువంటి సంబంధం లేదా?
లేదు కదండి, ఎక్కడ కలిసి పొత్తు పెట్టుకోలేదు కదండి. మేము పొత్తు పెట్టుకున్నామా చెప్పండి, మీరే చెప్పండి. లోపాయకారిగా కూడా 150 పోటీ చేస్తున్నాం మేము. ఎక్కడ పొత్తు ఉందండి? బీజేపీ వాళ్ళు అది చూపెట్టేసి మతతత్వంగా ఓట్లు సాధించుకుందాం, అధికారంలోకి వద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కాదు, కేంద్రంలో కూడా. రైట్, ఓకే. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకంటూ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మజ్లిస్ మీకు సపోర్ట్ చేయదు. క్లియర్ అయింది, ఎటువంటి సంబంధం లేదు కదా మీ ఇద్దరికి. అదే అట్లా కాదండి, మజ్లిస్ కూడా మాకు చేయొచ్చు, మాకు రాదనే ప్రసక్తే లేదు. ఒకవేళ రాలేదనుకోండి, ఏదో కండిషన్లు రాకపోయినా కూడా మాకు ఇతర పార్టీల వాళ్ళు కూడా ఎవరైనా మద్దతు చేయొచ్చండి. మజ్లిస్ చేయొచ్చు, కాంగ్రెస్ చేయొచ్చు, ఇంకోనే చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? కాంగ్రెస్ మద్దతు కూడా తీసుకుంటారా? ఇక్కడ ఇప్పుడు మీరు ఒక్క విషయం ఆలోచించండి. శివసేన అంటే హిందూ పార్టీ, అక్కడ కాంగ్రెస్ కు శివసేనకు రెగ్యులర్ గా పోటీ ఉంటుంది. బీజేపీని పక్కన పెట్టి శివసేన అధికారం కొరకని ఎవరితో పొత్తు పెట్టి? అవునండి, రాజకీయాల్లో ఎవరో మిత్రులు గారు, ఎవరో శత్రువులు కాదు, అది ఓపెన్ సీక్రెటే. రైట్, ఎవరితోటైనా మీరు రైట్ రెడీగా ఉంటారు పొత్తు పెట్టుకోవడానికి. జిహెచ్ఎంసీ పీఠం అయితే మీకు కావాలి, ఒకవేళ మీకు రాకపోతే మ్యాజిక్ ఫిగర్. మాకు ఆ పరిస్థితి రాదండి, ఖచ్చితంగా ఆ పరిస్థితి రాదు. 100% మాకు మెజారిటీ వస్తుంది, మాకు ఎవరి సపోర్ట్ కూడా అవసరం ఉండదండి. రైట్, కానీ ఒక మాట చెప్తున్నాను నేను, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుందని చెప్తున్నాను. ఓకే దిలీప్ గారు, పక్క రాష్ట్రం గురించి చెప్పాను కదా, మహారాష్ట్ర రాష్ట్రం. ఓకే దిలీప్ గారు, ఏంటి మజ్లిస్కి టీఆర్ఎస్కి అసలు ఎటువంటి సంబంధం లేదు, కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ రకమైన లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. ఎంతవరకు దీన్ని మనం పారదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది? సార్, ఫుట్ హోల్డ్ ఆఫ్ మజ్లిస్ పార్టీ ఇన్ హైదరాబాద్ సిటీ ఈజ్ అన్డెనైబుల్లీ స్ట్రాంగ్. అయితే ఎప్పుడైతే అంత అన్డెనైబుల్లీ స్ట్రాంగ్గా ఇక్కడ ఒక ముస్లిం లీగ్ సంబంధించిన పార్టీ ఉంటుందో, ఆటోమేటిక్గా పోలరైజేషన్ కూడా హిందూ ఓట్ల మీద అంతే తీవ్రంగా ఉంటుంది. అవును, ఆ తీవ్రంగా ఉన్నటువంటి హిందూ ఓట్లన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన యజ్ఞాలు, యాగాలు, పూజలు వగేరాల వల్ల 2009లో సాధ్యం కాదు, 2016లో సాధ్యమైంది. కాకపోతే 2016 తదనంతరం పుంజుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ ఈ పోలరైజ్డ్ ఓట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఈ బీజేపీ పార్టీకి ఉన్న హిందుత్వ ఓట్లు ఏదైతే తెలంగాణలో ఎస్పెషల్లీ మజ్లిస్కి ఎగనెస్ట్గా ఉంటాయో, మజ్లిస్ ఎప్పుడు కూడా మీరు గమనిస్తే 40 నుంచి 45 స్థానాలు తప్పితే 50 స్థానాలు అనేటువంటి ఫుట్ హోల్డ్ ఉంటాయండి. మీరు పురాణాపూల్ కానించి, ఓల్డ్ సిటీ కానించి, బార్కస్ కానించి, చార్మినార్ కానించి, టువర్డ్స్ మీరు సంతోష్ నగర్ కానీ, మీరు ఈ ప్రాంతాలన్నీ చూసుకుంటూ పోతూ ఉంటే సిటీలో సెక్ట్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా మజ్లిస్ పార్టీకి స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఈ స్థానంలో మజ్లిస్ అనేటువంటి దాన్ని కదపలా, అలాగే టీఆర్ఎస్ పార్టీ వచ్చినా కూడా తప్పిదం చేసే ప్రయత్నం చేయలా. అయితే అటువంటి ఒక ఢీకునేటువంటి శక్తిగా బీజేపీని మాత్రం యాంటీ ముస్లిం ఓట్ బ్యాంక్లో ఉన్నటువంటి అత్యధికులైనటువంటి హిందువులు చూసే పరిస్థితి బీజేపీ కల్పించుకోవడంలో సఫలీకృతమైందంటే మాత్రం అతిశయోక్తి కాదు. బండి సంజయ్ గారు వెళ్తున్నటువంటి స్పీడ్ అయితేనే, ధరంపూరి ఆయన వెళ్తున్నటువంటి విధానం అయితేనే, అరవింద్ గారు, అలాగే ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి కింద ఉన్నప్పుడు, సహాయ మంత్రి కింద ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా వచ్చి అంబర్పేట పరిసర ప్రాంతాల్లో ఆయన కూడా చాలా బలమైన నాయకుడు అండి. ఆయన అంబర్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ దాకా ఆయన ప్రభావితం చూపించగలిగేటువంటి వ్యక్తి, సంతోష్ నగర్ కానీ యువతల దాకా. సో ఈ తెలంగాణ హైదరాబాద్ సమీకరణలు మనం చూసుకున్నప్పుడు ఆంధ్ర సెటిలర్స్ ఉన్న చోట వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ప్రచారం అనేటువంటిది బీజేపీకి బలం కానుంది. అలాగే యాంటీ మజ్లిస్ ఉన్నటువంటి చోట బీజేపీ ఓన్గా క్రియేట్ చేసుకున్నటువంటి ఫుట్ హోల్డ్ కానీ ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా బలంగానుంది. అందుకని ఇందాక ఏదైతే ఎమ్మెల్యేగా డైరెక్ట్గా ఒప్పుకున్నారో, ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో మాత్రం మనం మళ్ళీ వెనకడిగాల్సిన అవసరంలా టీఆర్ఎస్ పార్టీకి ఆన్ పార్ బీజేపీ అనేటువంటిది పోటీ పడేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం రకరకాల ఫ్యాక్టర్స్ కారణంగా, మొన్న వచ్చినటువంటి వరదల కారణం అవుతూనేవ్వండి, కోవిడ్ టైం అవుతూనేవ్వండి, రకరకాల ఆస్పెక్ట్స్, నిరుద్యోగం తగ్గించారని చెప్తున్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచన అయితే చాలా వేరుగా ఉన్నాయి. అందుకు ఎన్ని కలగలిపి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరీ ఆంధ్ర ఓటర్ల మీద చూపించబోయే ప్రభావం, అలాగే బీజేపీ పార్టీ యాంటీ ముస్లిం ఓటింగ్ బ్యాంకులో వాళ్ళు చేసినటువంటి విధానాలు, ఇవన్నీ కలగలుపుడు మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అంత తేలిగ్గా అయితే మాత్రం 2016లో లాగా ఏదో సరదాగా స్మూత్గా 100 ఫీట్ రోడ్డు మీద వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఈసారి ఉండే అవకాశం తక్కువ. రైట్, మనతో పాటుగా జనసేన శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు, ఏ రకంగా చూడాల్సి ఉంది? ఈరోజు సాయంత్రం వరకు కూడా బీజేపీతో పొత్తుతో మీరు ముందుకు సాగుతారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికే పరిమితం అవుతారు, బీజేపీకి సపోర్ట్గా ఉంటాము అని చెప్పి మీరు వెనకడుగేసే పరిస్థితి. ఏం జరిగింది సార్? ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, ఇక్కడ
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పరిపాలనకు సంబంధించి నిశ్శబ్ద విప్లవం అనే పదానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక బీజాన్ని వేయడం అనేది జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం యావత్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, జనసేన కార్యకర్తలు కానివ్వండి, చాలా సంతోషకరమైనటువంటి 100% సంతోషకరమైనటువంటి విధంగా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఈ యొక్క నిర్ణయాన్ని. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, కేవలం పార్టీ ప్రయోజనాల కోసమో నాయకుల ప్రయోజనాల కోసం కాదు, భవిష్యత్తు నిర్మాణం కోసం ఈ సమాజానికి ఒక మంచి పరిపాలన రావాలి అంటే జాతీయ స్థాయిలో కదలికలు జరగాలని స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 100% బీజేపీ విజయానికి అహర్నిశలు కృషి చేస్తారు. మీరు అన్నట్టుగా మేము ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి జనసేన పార్టీ అభ్యర్థుల కోసం, ప్రచారం కోసం అని చాలా విధాలుగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈరోజు మా అధినేత పిలుపు మేరకు ఈ రోజు నుంచే మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి మేము ముందున్నాము. ఎట్టి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ మేయర్ గా మన జనసేన పార్టీ యొక్క మద్దతుతోటి భారతీయ జనతా పార్టీ ఈరోజు జిహెచ్ఎంసీ మేయర్ సీట్ ని సాధించబోతుందని మేము సగర్వంగా చెప్పదలుచుకున్నాం. శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు పర్యటన ఏమన్నా ఖరారైద్దా? పర్యటన చేయబోతున్నారా? తప్పకుండా అండి. గతంలో చూసాం మనము హైదరాబాద్ లో ముఖ్యంగా కూకట్పల్లి కానివ్వండి, ఇందాక మన అన్నగారు మన దిలీప్ గారు చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తే ఆ ప్రభావం వాస్తవానికి మనకి సమాజానికి తెలుసు. అతి తక్కువ కాలం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ రేపెల్లుండిలో మనకి ప్రిపేర్ అవుతుంది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తానని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి రావాలని ఆశిస్తున్నాం. రైట్. భూపాల్ రెడ్డి గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు బీజేపీకి సపోర్ట్గా, మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మాకు అస్సలు ఎఫెక్ట్ ఉండదండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సామాజిక వర్గం, కాపు వర్గం సపోర్ట్ చేయంగా కూడా అక్కడ వారికే కనీసం డిపాజిట్ దక్కని పరిస్థితి ఆంధ్రాలో ఉంటే వారు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రభావం చూపెట్టడం, అది కూడా జిహెచ్ఎంసీలో ప్రభావం చూపెట్టడం, అది ఎక్కడి వరకు సాధ్యమవుతుందండి? అది సాధ్యం కాదు. అసలు వారికి స్టాండే లేదు. ఎప్పుడు ఏ పార్టీ సామాజిక వర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికలు కావండి ఇవి. మహానగరంలో మాట్లాడు ఆ తర్వాత వచ్చేసి శ్రీనివాస్ గారు వెయిట్ ఇంటరప్ట్ చేయకండి. శ్రీనివాస్ గారు మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా నమ్మరండి. తెలంగాణ రాష్ట్రంలో వారి పార్టీ లేదు, వారిని ఎవరు కూడా నమ్మరు. వారు వచ్చి ప్రచారం చేస్తే ఓటు బీజేపీకి ఫేవర్ అయితే అనే మాట అది సాధ్యం కాదండి. తెలంగాణలో ఏ పార్టీ లేదంటారు? జనసేన లేదు, తెలుగుదేశం లేదు. తెలుగుదేశం కూడా లేదా? తెలుగుదేశం కూడా లేదు, అది కూడా పోయిందండి. భూపాల్ రెడ్డి గారు, ఒక టీఆర్ఎస్ఏ ఉంది. అయితే టీఆర్ఎస్ఏ అధికారం ఎంతకాలం ఉన్నా. బీజేపీ కూడా ఉందని చెప్తున్నాను, కాంగ్రెస్ ఉందని చెప్తున్నాను. కాంగ్రెస్ లెక్కలో తీస్తారుగా, బీజేపీ అంటున్నారుగా ఇప్పుడు. అంటే అట్లా కాదండి. అంటే మా తర్వాత నెక్స్ట్ సెకండ్ పొజిషన్ బీజేపీకి వస్తుంది సిటీలో అని నేను ఉన్నట్టుగా చెప్తున్నానండి. రైట్. భూపాల్ రెడ్డి గారు, ఎందుకంటే కొన్ని విషయాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న ఫేమ్ కానీ స్టార్డమ్ కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ప్రచారానికి వస్తే కొన్ని ప్రాంతాలన్నా కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. మీరంతా బోల్డ్గా లేదు, ఏవి జరగదు, పట్టించుకోరు అనే పరిస్థితి ఉంటుందా? వాస్తవంగా చెప్పండి. వాస్తవంగా అదే పరిస్థితి ఉంటుందండి. మీరు ఒకసారి గమనించండి, గతంలో జరిగిన విషయాలు కూడా గమనించండి. చిరంజీవి గారు పార్టీ పెట్టినారండి, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి గారికి అసలు సీట్లే తక్కువ వచ్చినాయి, గెలవడమే తక్కువ గెలిచాడు. గెలిచిన తర్వాత ఏమైందండి, చిరంజీవి గారు వెళ్ళి కాంగ్రెస్లో విలీనం అయిపోయారు. ఈ జనసేన పార్టీ పెట్టి కూడా ఇన్సూరెన్స్గా 8-10 సంవత్సరాలు అయిందండి. 2014 ఎన్నికలకు వెళ్తా అన్నాడు, భయపట్టి తోక ముడుచుకున్నాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వీరు పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 సీట్లకు పోటీ చేస్తే వారి పరిస్థితి ఏందండి, వారికే డిపాజిట్ దక్కలేదు. వారి కాపు సామాజిక వర్గం అక్కడ ఉన్నారో వారికే డిపాజిట్ దక్కలేదు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు బీజేపీకి పక్షాన వేరు. అంతకుముందు తెలుగుదేశం పక్షాన వేరు,
ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ పక్షాన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి, అది కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చి ప్రచారం చేస్తే వారికి ఎవరు ఓటేస్తారండి? వారి మాటలు ఎవరు వింటారండి? వారిని ఎవరు నమ్ముతారండి? ఓకే, రైట్. గోపాల్ రెడ్డి గారు, మాధవి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మాధవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. ఎలా జరగబోతున్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఏ రకంగా దూకుడు పెంచబోతున్నారు? దుబ్బాక ఇన్స్పిరేషన్ బాగా ఎక్కువగా ఉన్నట్టున్నది మీకు కమల దళానికి. ఎప్పుడైనా వర్మ గారు ఏ పొలిటికల్ పార్టీకి అయినా సరే ఒక గెలుపు డెఫినెట్ గా ఒక కాన్ఫిడెన్స్ అవును. వస్తుంది కార్యకర్తల్లో కానివ్వండి. అట్ ద సేమ్ టైం మీరు ఆలోచించండి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా దుబ్బాక గెలుపు ఏదైతే బీజేపీ పక్షాన ఇవాళ దుబ్బాకలో ప్రజలు ఇచ్చిన తీర్పు డెఫినెట్ గా తెలంగాణ యావత్ రాష్ట్రంలో కూడా ప్రజలకు ఒక దిక్కుసూచిలాగా నేను భావిస్తున్నాను. ఇది అనడానికి కూడా నేను ఊరినే ఏమనట్లేదు, దీనికి డెఫినెట్ గా రీజన్స్ ఉన్నాయి. ఇవాళ ప్రతి ఎలక్షన్ మీరు చూడండి, బైపోల్ జరిగినాక కేసీఆర్ గారు ఒక 4 గంటల సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారంటే, నేను ఏది చేసినా చెల్లుతుంది, ఎందుకంటే ఒక ఎలక్షన్ లో ఆ రిజల్ట్ నాకు పాజిటివ్ గా వచ్చింది కాబట్టి ఆర్టీసీ కార్మికులు నేను సెల్ఫ్ డిస్మిస్ అన్నా కూడా అది ఓకే, లేకపోతే యూనియన్స్ ఉండకూడదన్నా అది ఓకే, లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోయినా నేను దాని గురించి పట్టించుకోకపోయినా అది ఓకే అన్నట్టుగా మాట్లాడారు. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలందరికీ కూడా దుబ్బాక తీర్పు ఒక దిక్కు సూచి. సో రేపు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా జరగబోయే ఎలక్షన్స్ కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుంది. దుబ్బాక ప్రజలు చూపించిన దారిలోనే ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ విధంగానే భావిస్తున్నారు. అందుకని జిహెచ్ఎంసీలో కూడా అదే అవుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ సరే టిఆర్ఎస్ నాయకులు ఏమి ఎఫెక్ట్ ఉండదు అది ఇది అని మాట్లాడుతున్నారు. సరే, వారు ట్రబుల్ షూటర్ అని గొప్పగా చెప్పుకునే హరీష్ రావు గారి పరిస్థితి అక్కడ ఏమైందో మీరు చూసారు. సెల్ఫ్ కాల్ చేసుకున్నారు. దుబ్బాక బస్ స్టాండ్ గురించి ప్రస్తావించి ఆయన ఎట్లా సెల్ఫ్ కాల్ చేసుకున్నారు మీరు చూసారు. అట్లాగే ఇవాళ సీఎం కేసీఆర్ గారు ఒక ఫేక్ లెటర్, ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ పట్టింది. ఒక సీఎం అండి ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం డాక్యుమెంట్ గురించి మాట్లాడతారని తెలీదా? దాని గురించి ప్రస్తావించి ఏదో బీజేపీ వాళ్ళు ఆపేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే వర్మ గారు, ఇవాళ బీజేపీ ఆపేసింది, ఇంకొకటి ఆపేసిందని ఇవాళ 10,000 గురించి మాట్లాడుతున్న వాళ్ళు, డబుల్ బెడ్రూమ్స్ ఏ పొలిటికల్ పార్టీ ఆపిందండి? బీజేపీ లెటర్ రాసిందా, కాంగ్రెస్ లెటర్ రాసిందా, జనసేన లెటర్ రాసిందా, టీడీపీ లెటర్ రాసిందా? చెప్పమనండి. ఇవాళ సీఎం కేసీఆర్ గారిని డబుల్ బెడ్రూమ్స్ హౌసెస్ మీరు ఎవరికి కేటాయించకుండా ఎందుకు ఉంచారు? కట్టేసాం గొప్పలు మాట్లాడుతున్నారే. ప్రతి ఎలక్షన్ కి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు ఇంకా ఆశ చూపిస్తున్నారు ప్రజలకి. ఎందుకు కేటాయించాల లబ్ధిదారులు? ఇంకొక మాట అడుగుతున్నా, సరే మీకు చాలా ప్రేమ ఉంది కదా, మొన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో అన్నట్టు టీవీలో మాధ్యమాల్లో దృశ్యాలు చూసి ఇవాళ చలించిపోయింది కేసీఆర్ గారి గుండె, అందుకని 10,000 రూపాయలు ప్రకటించారనేది. ఇవాళ ఆ 10,000 రూపాయలు అందరికీ అందలేదు. అందకుండా అందని వాళ్ళకి ఇంకా అందిస్తుంటే ఏదో పొలిటికల్ పార్టీస్ లెటర్ రాసి ఏదో చేస్తున్నారని మాట్లాడారు కదా. మీరు ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయండి. ఇవాళ ఈ సహాయ కార్యక్రమం ఇంకా అందరికీ అందలేదు కాబట్టి ఒక 10 రోజులు పోస్ట్పోన్ చేయండి, పర్వాలేదు, తర్వాత పెట్టుకున్నాం, ఫిబ్రవరి దాకా టైం ఉంది అని చెప్పనండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ కపట ప్రేమ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు వర్మ గారు. నేను చెప్తున్నా, జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మీరు చూడండి, బొంతు రామ్మోహన్ గారు స్వయంగా ఆయన ఒక మేయర్, ఆయన డివిజన్ లో ఇవాళ ప్రజలు తరిమి కొడుతున్నారు. ఆయన వస్తే ఎందుకు వచ్చావు, ఇన్ని రోజులు నువ్వు కనపడట్లేదు అంటున్నారు. ఒకటి, నిజంగానే వీళ్ళు చిత్తశుద్ధి ఉండి మేము నిజంగానే ప్రజలకి పని చేసామంటే మేనిఫెస్టోని తీసుకొచ్చి దానిపైన చర్చ పెట్టమనండి. అది వాళ్ళు జిహెచ్ఎంసీ పరంగా తీసుకొచ్చిన మేనిఫెస్టో కానివ్వండి, లేదా 100 రోజుల ప్రణాళిక అని చెప్పి కేటీఆర్ గారు చాలా గొప్పగా చెప్తున్న ఇది 100 రోజుల ప్రణాళిక, ఆ 2 పెట్టి డిస్కస్ చేయమనండి. ఏం చేశారండి వీళ్ళు? ఏమి చేయకుండా ఇంకా మా అధ్యక్షుడిని ఏదో హిందూ ముస్లిం అని రెచ్చగొడతారని ఇంకొకటని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఇది చూపిస్తున్నారంటే, డిఫరెన్స్ చూపిస్తున్నారంటే మీరు చూడండి, ముస్లింలకి ఎస్పెషల్లీ ఎంఐఎంకి ఏమో తొత్తులాగా వ్యవహరిస్తుంది పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. ఆయనేమో ఓవైసీ గారు బీహార్ ఎలక్షన్స్ కి వెళ్ళి ఏమని మాట్లాడతారు, నేను సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి 7 ఎమ్మెల్యేలు మేము బెదిరించి 10,000 రూపాయలు మేము చెప్పితే ఇచ్చారు కేసీఆర్ గారు అని ఆయన మాట్లాడతారు. ఇక్కడ సీఎం కేసీఆర్ గారు ఏమో ఆయన వచ్చి బయటకి ఏం మాట్లాడరు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి. ఆయన కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది అనేది ఇవాళ అందరికీ అర్థమైంది. అందుకని నేను చెప్తున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కావాలనుకున్నది ఏంటి అని అంటే, మనం సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆత్మగౌరవం అనేది ముఖ్యం. కానీ వాళ్ళు అందరూ ఆత్మగౌరవాన్ని చంపేసే విధంగా, అన్ని వర్గాల ఆత్మగౌరవం చంపేసే విధంగా సీఎం కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్నారు. ఇది గమనించారు కాబట్టి ప్రజలు ఇవాళ చెక్ పెడతారు. రైట్ మధు గారు, మన గ్రేటర్ వార్లో ఈనాటి చర్చను కొనసాగించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
పీసీఆర్ కమర్షియల్ అది ఒకటే వేయండి, వెంటనే వెళ్ళిపోదాం. ఎందుకంటే వ్యూస్ పోతాయి, చాలా ఎక్కువ ఉన్నాయి వ్యూస్. మళ్ళీ ఏదో వేస్తారు ఒకటి. వెల్కమ్ బ్యాక్ టు గ్రేటర్ వార్ ప్రైమ్ డిబేట్. దిలీప్ గారు, టీఆర్ఎస్ వెర్షన్ విన్నారు, మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి అన్నీ తెలుసండి, నేను దాని గురించి చెప్పేదేమీ లేదు. 2001లో పార్టీ పెట్టి 2004లో పోటీ చేసి 50 స్థానాలు చేసి 26 స్థానాలు తెచ్చుకున్నా. ఆ తర్వాత కూడా క్రమేపీ 11 స్థానాలు పోటీ చేసి ఒకసారి 40 స్థానాలు పోటీ చేసి ఒకసారి 2014 దాకా కింద పడతా మీద పడతా కష్టపడతా వచ్చినటువంటి పార్టీకి ఏ పార్టీ ఒక సాధక బాధకాలు ఏంటో తెలియకుండా అయితే ఉండవు. ఆయన ఏదో స్పీడ్గా ప్రజారాజ్యం అని పవన్ కళ్యాణ్ గారని మాట్లాడి నేనైతే ప్రస్తుతానికి పార్టీలో లేని, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు కాబట్టి ఆయన ఏదైనా జవాబు చెప్పాలి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత దారుణంగా ఉంటాయనేటువంటి సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎప్పుడు ప్రయోగాలు టీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచి చేయడం మొదలుపెట్టిందో కూడా సదరు ఎమ్మెల్యే గారికి అయితే తెలిసిన దాని గురించి చెప్పదలుచుకోవాలా. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఆయన లేదా అక్కడ సంస్థాగతంగా కొంతమేరకు జనసేన పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి అనేటువంటిది నెలకొన్నటువంటి మాట వాస్తవం. అంటే అది సంస్థాగతంగా కొంత ముందస్తు ప్రచారం చేయడం అనేటువంటిదో, లేకపోతే కొంత ముందస్తుగా బీఫామ్లు ఇవ్వడం అనేటువంటిదో, కొంతమంది నామినేషన్లకు వెళ్తాం అనేటువంటిదో ఇది కొంత గందరగోళానికి దారైతే తీసింది. కానీ అంతిమంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే మాత్రం రాజకీయ కోణంలో చూసినప్పుడు, నేను స్పష్టంగా చెప్తున్నా, ఇక్కడ అభిమాన కోణంలో చూడట్లా, రాజకీయ కోణంలో చూసినప్పుడు మనం మిత్రభాగంలో ఉన్నాం. ఎవరితో ఉన్నాం? బీజేపీ పార్టీతో ఉన్నాం. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఫుట్ హోల్డ్ మీద ప్రయోగాలు చేసే సమయం ఇది కాదు. 1,00,000 మంది మద్దతుదారులు ఉన్నా, 2 లక్షల మంది ఉన్నా, 3 లక్షల మంది ఉన్నా ప్రయోగం చేసే సమయం ఇది కాదు. ఎందుకు? ప్రజల్లో అసంతృప్తి మనం చూసాం. డబుల్ బెడ్రూమ్ హాల్ విషయంలో కానీ, మొన్న వచ్చినటువంటి వరదల విషయంలో కానీ, తెలంగాణ పార్టీ ఎమ్మెల్యేలు గల్లీల్లో తిరిగితే కూడా ప్రజలు చాలా తీవ్రంగా ప్రతిఘటించినటువంటి పరిస్థితులు అయితే కానీ, ఇలాంటి సందర్భంలో కేసీఆర్కి ప్రత్యామ్నాయమే లేదు. ఆయనే ఉంటాడు, ఆయన తనయుడు ఉంటాడు, ఆయన మేనల్లుడు ఉంటాడు, ఇంకొక అల్లుడు ఉంటాడు, ఆయన కూతురు ఉంటారు అనేటువంటి పరిస్థితులు ప్రబలవుతున్న టైంలో ఒక బలమైన మిత్రుడు దీని మీద పోరాటం చేయాలనుకున్నప్పుడు ఓట్లు చేల్చడం అనేటువంటిది అంత నైతిక ధర్మం కాదనేటువంటిది ఇవాళ ఆయన రాజకీయ కోణంలో చూడడం అనేటువంటిది మాత్రం స్వాగతించదగ్గ విషయం. ఇవాళ ఇక్కడ ఏమవుద్దంటేనండి, ఊపి మీద వెళ్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఏమాత్రం ఊపిరి 1-2 సీట్లలో తగ్గించినా కూడా అది మిత్రధర్మానికి న్యాయం చేసినట్టయితే అవుతుంది. ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. ఇందాక సదరు ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు నేరుగా, ఎస్ మాకు ఇక్కడ ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అని మీ ఎదురుకుండానే లైవ్లో ఒప్పుకున్నారు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది హర్షించదగ్గదే. అయితే కొంతమేరకు ఎర్లీగా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఆయన కార్యకర్తలు అయితే కొంత శాతం మందికి అయితే అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఏదైనప్పటికీ రాజకీయాల్లో క్షణాల్లో నిర్ణయాలు మారిపోతాయి సార్. రాజకీయ నేపథ్యం ఇంపార్టెంట్. ఇదే కేసీఆర్ గారు ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే కేసీఆర్ గారు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి చిరంజీవి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని రాత్రికి రాత్రి కపిల్ వాయ్ దిలీప్ ఎమ్మెల్సీ ఆయన టీడీపీతో బేరసారాలు కుదిరితే తెల్లారి పొద్దున్న వెళ్ళి టీడీపీతో అనుకున్నటువంటి ఓట్లు రాకపోయినా కూడా 2009 ఎన్నికల్లో టీడీపీతో పట్టినటువంటి పార్టీ. రాజకీయాల్లో ఏ క్షణం ఎటువంటి మలుపులైనా తీసుకోవచ్చు. రాజకీయ నేపథ్యం తెలియని కుర్రోళ్ళు అంటే ఉద్రేకపడతారు. కానీ ఏది ఎమ్మెల్యే గారు కాదని చెప్పండి. 2009లో చిరంజీవి గారితో అపాయింట్మెంట్ తీసుకుని కపిల్ వాయ్ దిలీప్ గారు వెళ్ళి ఆయన లాబింగ్ చేసి వస్తే తెల్లారి పొద్దున్న టీడీపీ దగ్గరికి వెళ్ళి టీడీపీతో కలుసుకుని బాయ్ బాయ్ హమ్ హై అని చెప్పి కౌలు నుంచి బయటికి రాలే. ఇవన్నీ ఏంటంటే గెలిచేసిన తర్వాత ఓట దాటి దగ్గర వెళ్ళన్నా లేకపోతే బోర్డు అన్నట్టు చెప్పినట్టు ఏదో మనం గెలిచేసాం, ఓట్లు వచ్చినాయి. ఎంత పోరాడితే 2014లో 119 సీట్లలో 63 స్థానాలు ఎందుకు వచ్చినాయి అంటే 50% ఎందుకు వచ్చిందంటే దాని సమాధానం ఏమైనా చెప్తారా? ఇవన్నీ ఏంటంటే ఏదో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గెలుపులనేటువంటిది కొంత టైం తర్వాత తలకెక్కేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో పలసన మాటలు మాట్లాడడం ఇదే కేసీఆర్ గారికి తెలియదా? తెలంగాణలో ఎన్ని 500-600 స్థానాల్లో 600 ఓట్లతో పీఆర్పీలు ఎన్ని సీట్లు పోయినాయి అని తెలియదా? ఇవన్నీ ఏదో మాట్లాడతారు, సరదా మాటలు. ఉత్తరం వస్తాయి 79 లక్షల 80 లక్షల ఓట్లు వస్తాయని పీఆర్పీకి ఏదో మాట్లాడాలే, ఏదో అవతలను తీసి పక్కన పడేస్తే మనం ఏదో బలమైన నాయకులు అనిపించుకోవచ్చు, బలమైన పార్టీ అనిపించుకోవచ్చు అనే నేపథ్యంలో మాట్లాడతారు. కానీ రాజకీయాలు ఎవరిని తక్కువ అంచనాయిలో ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా ప్రచారం చేయడం అనేటువంటిది మాత్రం రాజకీయ కోణంలో చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఇవాళ మీరు గమనిస్తే కుకటపల్లి కానీ, మియాపూర్ కానీ, చందానగర్ కానీ, కుత్బుల్లాపూర్ కానీ, ఎల్బీ నగర్ కానీ
మీకు బోడప్పల నుంచి కొంచెం ఎదురుకొస్తే ఉప్పలు కానీ ఏమంటే దిల్సుఖ్ నగర్ కానీ కొత్తపేట కానీ ఇవాళ తెలంగాణలో సుమారు 20 ముఖ్యమైన ప్రాంతాల్లో ఆంధ్ర ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఏమీ డైల్యూట్ కాలా. ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇవాళ టీడీపీ ఓటర్లు కూడా ఎవరైతే టీడీపీ పార్టీలో వాళ్ళ బలమైన నాయకత్వం వెళ్ళాలనుకుని వెళ్తారు. కానీ కేవలం ఆంధ్ర ఓటింగ్ పోలరైజేషన్ అయితేనే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక స్టార్ చరిస్మాటిక్ లీడర్ అక్కడికి వచ్చారన్నప్పుడు కూడా ఉండేటువంటి విధానాలు అయితేనే ఖచ్చితంగా బీజేపీకి మాత్రం మరింత బలాన్ని చేకూరుస్తుంది. అదే మిత్రధర్మం. దాన్ని మనం పలసనగా మాట్లాడుకోవడానికి ఏమున్నదండి? దాన్ని మనం పలసనగా మాట్లాడుకోవడానికి ఏముంటుంది? ఇవన్నీ ఏంటంటే ఎవ్వరూ మాకంటే బలవంతులు కాదనేటువంటిది మోర్ ఇన్సెక్యూరిటీలో మరింత ఓవర్ కాన్ఫిడెన్స్ కనపరచడం అవుతుంది. అది ఎవరైతే ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఉంటారో ఫ్రమ్ విత్ను ఇన్ఫీరియారిటీకి గురై ఇన్ఫీరియారిటీలో ఓవర్ సుప్రీమసీని చూపించే ప్రయత్నం చేస్తారు. మాకు బలం ఉందండి, మజిలీస్తో కానీ ఎవరితో కానీ పొత్తు లేకుండా మా వరకు మేము వస్తాం చెప్పి అయిపోతే సరిపోద్ది, ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు. ఈ అహంకారం కాదా 2009లో కాంగ్రెస్ పార్టీ చూపించింది? అహంకారం మీద పోరాడారని కదా ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టింది. ఇవాళ మీరు వాళ్ళకంటే విచిత్రంగా ఏం ప్రవర్తిస్తున్నారు? మీరు అదే అహంకారం చూపెడుతున్నారని కదా ప్రజలు దుమ్మెత్తిపోసేది. సో ఎనీవేస్ అప్పుడే నవంబర్ 20 10 రోజులు కాబట్టి ఈ అహంకారాలకు సంబంధించినటువంటి హూంకారాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏ మేరకు ఉంటాయనేటువంటిది ప్రజా తీర్పులో మనందరం కూడా ప్రజా బాహుళ్యంలోనూ చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. రైట్. భూపాల్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని బట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన రాగానే అందరికి అలవాటు అయిపోయిందండి. ఒక పుస్తకం రాసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తారు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు, ఇది ఒక వాళ్ళకి అలవాటు అనమాట. ఇది నిన్నటిదాకా లేదు, ఈ చర్చ ఏది కూడా లేదు. ఈ రోజు ప్రత్యక్ష రాజకీయ ఉద్యమంలోకి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి డిమోరల్ చేయాలి ఏది కార్యకర్తల్ని అభిమానుల్ని చేయగానే వీళ్ళకి అదొక అలవాటుగా మారిపోయింది. వాస్తవాలు ఇక్కడ గమనిస్తే స్వతహాగా పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సమాజం కోసం తీసుకున్న నిర్ణయం తెలంగాణ సమాజం హర్షిస్తోందండి. దాన్ని మనం అంగీకరించాలి. ఏదో అధికారంలో ఉన్నాం కదా, ఊరికే 2 మాటలు అనేసి అయిపోద్ది కదా అని పెద్దలు అనకూడదు. దయచేసి మేము కూడా రాజకీయంగా అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి పరిపక్వత సాధిస్తున్నాము. మీరు అన్నట్టుగా సినిమాలకో లేకపోతే ఇంకా దేనికో పరిమితం అయ్యేది కాదు. మాది ఒక మంచి ప్రస్థానం మాది ఉంది. దయచేసి ఆ డిమోరల్ చేసే మాటలు ఇక నుంచి మీరు ప్రజారాజ్యాల గురించి, పార్టీ పుట్టుకల గురించి, పార్టీ నిర్మాణాల గురించి మాట్లాడుకుంటే చాలా ఉంటుందండి. ఇది ఇప్పుడు చర్చాంశం ఏం కాదు. జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడండి. ఇప్పుడు వరదలు వచ్చాయి కదా, 10,000 ఇంటికి ఇచ్చేసి అయిపోయిందని వదిలేసే పరిస్థితి కాదు కదా. నిర్మాణం వ్యవస్థ మూలాల గురించి మాట్లాడుకుందాం. ఆ నిర్మాణాలు జరగాలంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఈరోజు ఇక్కడ హైదరాబాద్ లో జెండా పార్టీనే హైదరాబాద్ కి అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం. దాని ప్రకారం వెళ్తామండి. ఓకే. మాధవి గారు, మాధవి గారు, ఎలాంటి ప్రణాళికలతో జిహెచ్ఎంసీ ఎన్నికలు వెళ్తున్నారు? ఎందుకంటే అధికార పార్టీ దుబ్బాక ఎన్నికల్లో ఓటమి చవి చూసినా వెంటనే జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే కావాలని ఎవరు కూడా ఓడిపోరు. అధికారంలో ఉన్న వాళ్ళు అస్సలు అలాంటి ఛాన్స్ ఇవ్వరు, కేసీఆర్ లాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఒక యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ ఉంది కాబట్టే ముందుకు వెళ్ళారు అని చెప్పి విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. దాన్ని ఢీకొనాలి అంటే మీరు చాలా స్ట్రాంగ్గా అన్ని వేస్ నుంచి కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి ప్రణాళిక ఏముంది మీ దగ్గర? ఒకటి వర్మ గారు, ఎస్ వాళ్ళకి డెఫినెట్ గా ప్రణాళిక ఉంది. ప్రణాళిక లేకుండా వెళ్ళారు అనేది అయితే నేను అనుకోను. ఎందుకంటే మీరు చూసారు లాస్ట్ టైం మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఏ రకమైన ప్రణాళికతో వెళ్ళారు అంటే తప్పుడు ఓటర్ లిస్టులు, ఒక డివిజన్ నుంచి ఇంకొక డివిజన్ కి ఓట్లు మార్చి చేయడం, ఇవన్నీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో ఎట్లా కుమ్మక్కై చేశారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. జనరల్ ఎలక్షన్స్ అయినాక స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చి ఒక సారీ అయితే చెప్పి 25 లక్షల ఓటర్స్ ఓటేయలేకపోయారు సారీ అని చెప్పి ఊరుకుంది. అదే పరిస్థితి ఇవాళ జిహెచ్ఎంసీ పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే నేనే ఫర్ ఎగ్జాంపుల్ నా అడ్రస్, నా ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, నా ఆధార్ కార్డు కానివ్వండి అన్ని కూడా డివిజన్ నంబర్ 1 కాపురాకు ఉంది. కానీ నా ఓటు మాత్రం తీసుకెళ్లి డివిజన్ 2 ఏఎస్ట్రా నగర్ లో ఉంది. అంటే నేను నాకు పనిచేసే కార్పొరేటర్ ఓటు వేయాలా లేకపోతే పక్క డివిజన్ కార్పొరేటర్ ఓటు వేయాలా మీరు చెప్పండి. ఇది పరిస్థితి. సో ఈ రకంగా ఎన్నో అవకతవకలు జరిగినాయి, ఎన్నో ఓట్స్ డిలీట్ చేస్తారు, ఎన్నో కావాల్సిన కొత్త ఓట్లు వాళ్ళు పెట్టుకున్నారు. అడ్రస్ దగ్గర 000 అని ఎన్నో ఉన్నాయి. సరే ఇవన్నీ మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి వివరించడం జరిగింది. దానిపైన ఇంతవరకు ఏ మాత్రం కూడా యాక్షన్ తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2,
అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, బీజేపీ అసలే లేదు అనేది మాట్లాడిన ఈ నాయకులందరూ, టిఆర్ఎస్ నాయకులందరూ, అది గల్లీ నుంచి పైన సీఎం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరు మాట్లాడిన మాటలు ఇదే. బీజేపీ ఎక్కడుంది, అసలు బీజేపీ లేదు. మరి వాళ్ళు ఆ బీజేపీ గెలుపు చూసి ఎందుకు 50% ప్రాపర్టీ ట్యాక్స్ రిడక్షన్ ఇచ్చారు? ఇప్పుడు దాకా మరి కరోనా వచ్చిన టైంలో కూడా మీరు కరెంటు బిల్లులు పెంచేసేసి ప్రజలు కట్టాల్సిందే, కట్టకపోతే మేము కరెంట్లు కట్ చేస్తామని ఇంత ఇది మాట్లాడిన మాటలు ఇవాళ ప్రజల పైన ఇంకొకటి ఎల్ఆర్ఎస్ లాంటిది తీసుకొచ్చి పేద ప్రజల పైన భారం మోపిన మీరు దాని గురించి ఎందుకు ప్రస్తావించరు? ఒక 50% ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ జిహెచ్ఎంసీ పరిధిలో మేము తగ్గిస్తాం, తర్వాత బయటదైనా సరే 10,000 రూపీస్ లోపు ఉంటే అది తగ్గిస్తామని మాట్లాడినాడు. ఇవాళ అది దేని వల్ల? దుబ్బాకలో వాళ్ళు ఓడిపోయారు కాబట్టే కదా ఇవాళ ఆ నిర్ణయం వచ్చింది. సో డెఫినెట్ గా వాళ్ళకి భయం, ఇంకా టైం ఇస్తే ఈ పార్టీ మళ్ళీ పడుతుంది అనే దీంతోనే ఇవాళ అంత ఆద్రా గాబ్రా ఇదిగా పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మరి ఏంటి అసలు 17th స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాట్లాడింది, 18th నుంచి నామినేషన్ స్వీకరిస్తాం, ఇవాళతో లాస్ట్. అసలు ఇంత తొందరగా పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఫిబ్రవరి దాకా ఉంది కదా. అందుకని నేను అడుగుతున్నా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాసి మీరు టైం ఉంది కదా మాకు ఫిబ్రవరి దాకా, ఇప్పుడే వద్దు పోస్ట్ పోన్ చేయడానికి ఎందుకు రాయలేకపోయారు? ఇంకొక మాట అడుగుతున్నాను వర్మ గారు, 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ December 11th కి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి 3,016 రూపాయలు ఇవ్వద్దని ఏ ప్రతిపక్ష పార్టీ అని చెప్పి లెటర్ రాసిందా? అట్లీస్ట్ ఫోర్జర్డ్ లెటర్. రైట్ మాధవి గారు అది అయిపోయింది, ఇంకా ఎన్నికలు మొదలైపోతున్నాయి, దీనికి ఏ రకంగా ముందుకు సాగుతున్నారో సింపుల్ గా కంక్లూడ్ చేయండి, టైం లేదు, లాస్ట్ ఛాన్స్. కదా ఇవాళ జిహెచ్ఎంసీ మేనిఫెస్టో కాదండి, ఇవాళ జిహెచ్ఎంసీ ఓటర్స్ మొన్న జనరల్ ఎలక్షన్స్ కి ఓటు వేసిన ఓటర్ల జిహెచ్ఎంసీ కూడా వేసేది. ఇవాళ ఈ ఫెయిలియర్స్ అన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఏదైతే ఇవాళ మళ్ళీ నేను మోడీ గారి మీద యుద్ధం చేస్తానని ప్రకటించారో, ఈయన యుద్ధం వల్ల ఎలక్షన్స్ అప్పుడే ఫామ్ హౌస్ నుంచో ప్రగతి భవన్ నుంచో మాట్లాడటమే తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకునే దీంట్లో ఎప్పుడు కేసీఆర్ గారు లేరు. నేను ఖచ్చితంగా అదే చెప్తున్నానండి. నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఏదైతే వాళ్ళ నిర్ణయం తీసుకున్నారో, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో బీజేపీ నుంచి మరింత బలమైన మద్దతు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని నేను ఏమంటారంటే, ఎమ్మెల్యే గారు అందరూ మాట్లాడిన నవ్వుతూ ఉంది. ఆయన ఒంటరిగా 99, 100, 110 స్థానాలు ఆయన గెలుచుకొస్తా అని చెప్పారు. మరి ఆయన ఒక కాన్ఫిడెన్స్ ఎంత మేరకు అనేటువంటిది అది నెరవేరుతుందో మనందరం కూడా వేచి చూడాలి. ఇంకా 10 రోజుల సమయం అయితే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ భూపాల్ రెడ్డి గారు, చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ, మాధవి గారు థ్యాంక్ యూ, కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. జిహెచ్ఎంసీ గ్రేటర్ వార్లో గెలుపు ఎవరిది, గెలుపు గుర్రాలు ఎవరు, ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ దుబ్బాకలో ఓడిపోయిన ఆ నేపథ్యాన్ని మరిపించాలి అంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధికార పార్టీ అడుగులు వేస్తుంటే ప్రతిపక్షాలు దాన్ని ఎంత ధీటుగా ఎదుర్కొంటాయన్నది వేచి చూడాల్సింది. స్టేట్ టు 9 టీవీ.